నమస్కారం అమ్మ. నమస్కారం అండి. సో మీరు ఎన్ని సంవత్సరాలుగా వినాయకుడు పెడతారు? ఇది 5వ సంవత్సరం అండి. మీ పేరమ్మ? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు వినాయకుడు పెట్టినందుకు? మేము చాలా ఆనందంగా గ్రేట్గా అంటే చెప్పలేకపోతున్నాం అన్నట్టు. ఓన్లీ అంటే మహిళల వరకే ఇది. ఎవరు డొనేషన్ ఇచ్చింది కాదు, ఎవరు చేసింది కాదు, ఏది కాదు. ఓన్లీ మా గల్లీలో మా వరకే మేమే కలెక్ట్ చేసుకొని మేమే ఆ మహిళలను పెట్టుకునేది. మాది మగవా గ్రూప్. ఇక అందరం ఒకే రకంగా ఒకేలాగా కలిసిమెలిసి మంచిగా ఉంటాం అన్నట్టు. ఇక ఏంటంటే ఇక దేనికి ఏది లేకుండా నీది నాది అనకుండా అందరం బాగా ఒకరికొకరికి చేసుకుంటూ మంచిగా చేసేసుకుంటాం. సో మీరు 9 రోజులు చాలా బాగా జరుపుకుంటున్నాను చెప్పారు కదా. సో డైలీ ప్రసాదాలు ఇట్లా అవన్నీ అంటే ఎంతమందికి పెడతారు? వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా అందరూ కాదనకుండా పెడతాము. ఉన్న దాంట్లోనే మేము అంతమంది 25 మందిని సర్దుకొని ఇళ్ళకి తీసుకెళ్తాం, ఇక్కడ పంచుకుంటాం. వచ్చిన వాళ్ళకి కూడా అందరికి, చిన్న పెద్దలకు అందరికి పంచుతాం. చాలా సంతోషం అమ్మ. థ్యాంక్ యూ. సో చూస్తున్నాగా వీళ్ళ వినాయకుడిని అయితే సో చూసి లైక్ చేసి షేర్ చేయండి. సో వీళ్ళైతే 5 సంవత్సరాలుగా వినాయకుడిని పెడుతున్నారు. వీళ్ళ వినాయకుడికి ఇట్లా నచ్చినట్టయితే సో టాపెస్ట్ లైక్స్ అండ్ టాపెస్ట్ కామెంట్స్ రావాలని అయితే మనసు కోరుకుంటున్నాను. చాలా మంది వినాయకుడు పెడుతున్నారని గుర్తింపు అయితే ఉండట్లేదు. సో లేడీస్ కానీ, జెంట్స్ కానీ, యూత్ కానీ, పిల్లలు కానీ చాలా ఆశతో అయితే చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నారు. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మనం ప్రియదర్శి కాలనీలో అయితే ఉన్నాను. సో ఇది వచ్చేసి విష్ణుపురి ఏరియాలో 62 డివిజన్ అండి. సో ఇక్కడైతే 5 కమిటీ మెంబర్లు అయితే సో విగ్రహం 2 సంవత్సరాలుగా అయితే పెడుతున్నారు చాలా సక్సెస్ఫుల్గా. సో అమ్మ మీ పేరు? సుజాత అండి. నేను సుజాత అండి. సో ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు? 2 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇప్పటి వరకు ఎక్కైతే మేము వినాయకుడిని ఎప్పుడు పెట్టుకోలేదు. మేము పోయిన సంవత్సరం నుంచి మేము ఏం నిర్ణయించుకున్నామంటే మేము అందరం 4 కమిటీ వల్ల మేము అనుకున్నామంటే ఈసారి ఇక్కడ వినాయకుడిని పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నాము. కానీ అనుకోని పక్షంలో చాలా గొడవలతో వచ్చిండు మాకు వినాయకుడు ఇక్కడికి రావడం కూడా అనుకోకుండా. ఆ రోజు రేపు వినాయకుడు అనగా ఈ రోజు వరకే కూడా మేము అనుకోకుండా మేము అప్పటిదప్పుడు మేము వెళ్ళినాము. వెళ్ళగానే మా అదృష్టానికి వినాయకుడు కూడా మాకు మంచిగా అన్ని అనుకూలంగా మాకు ఇచ్చాడు, జనాలను ఇచ్చాడు, చందాన్ని ఇప్పించాడు. మేము అనుకోకుండా సంతోషంగా వెళ్ళాము, తీసుకొచ్చుకున్నాము. విగ్రహం కూడా విగ్రహదాతలు కూడా మాకు వెంటనే మేము ఉన్నాము, ఇస్తాము అని చెప్పారు. అట్లా మేము ముందుకు వెళ్ళాము తొందరగా. అమ్మ మీరు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా పెడుతున్నా అన్నారు కదా, మరి ఫస్ట్ పెట్టేటప్పుడు ఎవరైనా స్పాన్సర్ చేశారా లేకపోతే మీ సొంతంగానే మేమే చేసినాం స్పాన్సర్. మాకు మా బాబు పుడితే ఇప్పిస్తామని మొక్కుకున్నాం. మేము 2 ఇయర్స్ అయింది. వీళ్ళు ఇక్కడ పెట్టడానికి సహకరించలేదు ఎవరు. ఇంకా వేరే వేరే ఎక్కడన్నా ఇప్పిద్దాం అనుకున్నాము. ఆ లోపు మేమే పెడతామని మా గల్లీలో మేమే పెట్టుకున్నాం, మేమే ఇప్పించినాం ఫస్ట్ విగ్రహం. ఓకే అమ్మ, ఈ 9 రోజులు ఎలా జరుపుకుంటారు? బాగా జరుపుకుంటాం అందరం. అంటే కాలనీలో చాలా మంది వచ్చి డాన్సెస్ ఇట్లా ఏమన్నా పోటీ అన్నీ ఉంటాయి? అదే ఇక పూజ అయిపోయాక డ్యాన్స్ వేస్తాం, పాటలు పెట్టుకుంటాం, 10 దాకా కూర్చుంటాం అందరం. చాలా సంతోషమైన విశేషం అండి. సో ఇంతమంది కలిసి అయితే మన వినాయకుడిని అయితే తెచ్చుకొని 9 రోజులు ఉంచుకొని సో అలంకరించుకొని ఇంత మంచిగా డెకరేట్ చేసుకొని అయితే పోయి తెచ్చుకున్నాం మేమే పోయి. మగ పిల్లలు ఎవరు లేరు, జెంట్స్ అనేది ఎవరు ఇంట్లో విన్నర్ గారు. మేము లేడీస్ మొత్తం ఇన్వాల్వ్ గారు, లేడీస్ ఇది మొత్తం. చాలా సంతోషం అమ్మ. సో డైలీ ఎంతమందికి అన్నదానం చేస్తారమ్మా? డైలీ అన్నదానం ఒక్కోసారి చేస్తాం, డైలీ అని అనుకోవట్లేదు. ఓన్లీ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మా ఫ్రెండ్స్ తోటే చేసుకుంటున్నాము. ఇంకా అంతవరకు అన్నదానం అంటే ఒక రోజు, మళ్ళీ కుంకుమ పూజ రోజు, హోమం రోజు, అట్లా 3 డేస్. లాస్ట్ టైం అయితే 3 టైమ్స్ పెట్టినాము. ఇప్పుడు కూడా అట్లనే అనుకుంటున్నాము. సో అమ్మ ఈరోజు గరక పూజ అయిపోయిందమ్మా? అంటే గరక పూజ ఫస్ట్ డే రోజే చేసాము. ఈరోజు వడమాల మణితోని చేసాము ఈరోజు డెకరేషన్, తమలపాకుతో. సో చాలా సంతోషం, చాలా సంతోషమైన విశేషమ్మా. సో ప్రతి ఒక్క పూజ, కుంకుమ పూజ కానీ, వడమాల పూజ కానీ, గరక పూజ కానీ, సో చాలా పూజలు చేసుకుంటూ అయితే 9 రోజులు ఇలా జరుపుకొని లాస్ట్ డే అయితే నిమజ్జనం చేసుకొని సో సక్సెస్ఫుల్గా మన ప్రియదర్శిని కాలనీలో అయితే వినాయకుడు సక్సెస్ఫుల్గా నిమజ్జనం అయితే కావాలని కోరుకుంటూ నేను థ్యాంక్ యూ. అందరినీ గ్యాదర్ చేసుకుంటూ ప్రతి ఒక్క మండపంలో ఒక 10 మందికి అన్నదానం చేసుకుంటూ మరి ఎవరికైతే కరెక్ట్గా చక్కగా అలంకరించుకొని చక్కగా నిత్య పూజలు పునస్కారం అందరు చేయించుకున్న వారికి ఒక బహుమానం ఇస్తున్నారు వారు. అందుకు మనం చాలా హర్షించదగిన విషయం. పావనికి హైట్స్ అప్ అందరం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చాలా చక్కగా గణపతి యొక్క స్టోరీ కూడా చెప్పడం జరిగింది.
విఘ్నేశ్వరుడు ఏ విధంగా ఉద్భవించిండు, ఆ పార్వతి స్నానం చేస్తుంటే ఆ శివునికి ఎలా అడ్డుగా నిలుచుకొని ఎందుకు తండ్రితో పోరాటం చేసిండు, విఘ్నాధిపతి ఎందుకయిండు, గణాధిపతి ఎందుకయిండు, గణాధిపతి ఈ పదవి కుమారస్వామికి ఇవ్వాలని కుమారస్వామి, నాకే కావాలని తండ్రి వినాయకుడు, వీళ్ళిద్దరికీ పోటీ పెడితే గణపతి ఏ విధంగా గెలిచిండంటే తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేయడం వల్ల ఎక్కడ కుమారస్వామి వెళ్ళా అక్కడ ప్రప్రథమంగా గణపతి అతనికి దర్శనం ఇవ్వడం జరిగింది. కాబట్టి విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. అలాంటి విఘ్నేశ్వరుని మనము ఈ నవరాత్రులు జరుపుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా మన నిత్య జీవనం గడపాలని కోరుచున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. పావనికి ధన్యవాదాలు. చాలా వరకు ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే ఎన్ఐటి ప్రొఫెసర్స్, ముఖ్యంగా దాదాపు మా వెంచర్లో వచ్చేసి దాదాపు 8 మెంబర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారండి. అంటే మన ఎన్ఐటి వరంగల్లో, అంటే వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ టు బీ దర్. యాక్చువల్లీ అందరూ ఐఐటి ఎన్ఐటీస్లో పిహెచ్డి కంప్లీట్ అయిన వాళ్ళు బేసికలీ, ఎందుకంటే ఐ నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. దట్ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. ఇంకోటి ఏంటంటే మా ముఖ్యంగా సూర్యనారాయణ సార్ మొదటి సంధి ముందు ఉండుకుంటూ మాకు ఏజ్ పరంగా చాలా పెద్ద వ్యక్తి, అనుభవం కూడా చాలా మెండుగా ఉంది. మా అందరికీ వెన్నదండుగా వండుకుంటూ ప్రోత్సహిస్తూ ఏం చేస్తే కరెక్ట్, ఏం చేస్తే రాంగ్ అనేది మాకు వెన్నదండుగా ఉంటూ ఈ 9 రోజులు మనం కలిసి ఉంటే బాగుంటుంది అనే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరానికి ఈ 9 రోజులు అనేది ఒక దగ్గరికి రావడం, ఒక దగ్గర వండుకోవడం, ఒక దగ్గర తినడం అనేది మనందరి ఒక ఏదైతే యూనిటీ ఉందో దాన్ని తెలియజేస్తుందండి. ముఖ్యంగా మా కాలనీలో సకల జనులు ఉన్నారండి, సకల మతాలు ఉన్నాయి. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరం కలిసి ఉన్నాము. ఈ ఏదైతే అన్నదానం జరుగుతుందో మా దగ్గర ఎవ్రీడే అవుతుందండి. ఇందులో అందరూ సర్వమత సమ్మేళనం మా దగ్గర పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు వాళ్ళు అని తమ్యతారం ఏం లేకుండా అందరూ పాల్గొనడం జరుగుతుంది. టు గివ్ ద ఇంటర్వ్యూ ఐ థింక్ సో నమస్కారం సార్. సార్ నా పేరు పావని. సో మీ పేరు? నా పేరు పాక శ్రీనివాసమ్మ. నేను రిటైర్డ్ కోఆపరేటివ్ బ్యాంక్లో జనరల్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. నేను మా ఇక్కడే స్వస్థలం కాజీపేట. ఈ స్థలం మా బంధువులది. గత 8 సంవత్సరాల నుండి కూడా మేము ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నాము. మొదటి సంవత్సరం తప్పితే మిగతా 7 సంవత్సరాలు కూడా మట్టి వినాయకుడినే ప్రతిష్ఠించాము. ఫస్ట్ సంవత్సరం పిఓపిది పెట్టాము, కానీ ఇది 8 ఫీట్లకు తగ్గకుండా చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి 12 ఫీట్ల 10 ఇంచుల విగ్రహాన్ని చేశాము. మా యూత్ అంతా కూడా రాత్రింపగలు కష్టపడి వాళ్ళ బొమ్మలు తయారు చేసే కేంద్రానికి పోయి ఒక మంచి తీర్చిదిద్ది వారి ఒక రూపాన్ని తెచ్చి వాళ్ళు ప్రతి సంవత్సరం అదే పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాకు గత 3 సంవత్సరాల నుండి కూడా సెకండ్ ప్రైజ్ రావడం జరుగుతుంది. మీరు ఆకాంక్షిస్తే మాకు ఫస్ట్ ప్రైజ్ రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. సో థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీకు ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాను. ఇంతమందికి భోజనాలు అందిస్తున్నారు. మన వినాయక పండుగ అయితే ఇంత చాలా చక్కగా జరుపుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఇలానే ప్రతి సంవత్సరం మేము జరుపుకోవాలని కోరుకుంటూ నేను మీ పావని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలనుకున్నాను సార్. ఈ ఇయర్ ఖచ్చితంగా మీకు ఫస్ట్ ప్రైజ్ రావాలి, వస్తుంది కూడా. సో మట్టి విగ్రహాన్ని పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ ఇయర్ కూడా మట్టి విగ్రహమే పెట్టాలి ప్రతి ఇయర్ కూడా. ఇంకా ఈరోజు 12 ఫీట్లన్నర పెట్టి నెక్స్ట్ ఇయర్ 15 ఫీట్స్ అట్లా పెట్టాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. 5 ఇయర్స్గా అటెండ్ అవుతున్నామండి. మా నేటివ్ వచ్చి శ్రీకాళహస్తి. మేము ఇక్కడ 5 ఇయర్స్గా ఉన్నాము. ప్రతి ఇయర్ ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ పూజలు చూశాక మా సైడ్ చూస్తే ఇక్కడ ఎంతో బెస్ట్ అనిపిస్తుంది. మా ఏరియాలో అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ. సో వెంకటేశ్వర కాలనీలో అయితే ఉన్నాను. విష్ణుపురికి వస్తుంది ఈ కాలనీ. సో చాలా సంతోషకరమైన విశేషం అండి. ప్రతి సంవత్సరం అయితే సెకండ్ అవార్డు వస్తుందంట మన వినాయకుడికి అయితే. సో ఈ సంవత్సరం ఫస్ట్ అవార్డుగా రావాలని అయితే కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు మన వినాయకుడి పండుగ ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు, సో ఇంతమందికి అయితే అన్నదానం చేస్తున్నందుకు, సో 9 రోజులు చాలా చక్కగా చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. పెద్దలు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా అందరూ అన్నజనులుగా మొత్తం అందరైతే కలుసుకొని ఇంత హ్యాపీగా అయితే వినాయకుడి పండుగ జరుపుకొని చాలా సంతోషకరమైన విశేషం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా కొనసాగిస్తారు. మా ఈ భక్తులు వాళ్ళ మాకు అండదండలు ఉంటే ఇంతకంటే ఘనంగా చేస్తామని మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సార్, నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమారు 28 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి సంవత్సరం పెడుతున్నామమ్మ. ఒక్క సంవత్సరం కూడా క్రమం తప్పకుండా రెగ్యులర్గా చిన్న వినాయకుని దగ్గరికి వెళ్ళి ఈరోజు క్రమక్రమంగా ఇంత పెద్ద వినాయకుని వరకు రావడం జరిగింది. 9 రోజులు పొద్దున సాయంత్రము పూజా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత కుంకుమ పూజ ఉంటుంది. మా గల్లీలో ఉన్న పిల్లలు, ఆడపిల్లలు అందరూ వచ్చి దాండియా కార్యక్రమాలు, ఆ కోలాటాలు ఆడటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దగ్గర ఉన్న అందరూ వచ్చి కూడా ఇక్కడ అన్నభోజన కార్యక్రమాలు కూడా
మేము కనీసం ఈ 9 రోజులలో 3 రోజులు పెట్టడం జరుగుతుంది. 3-4 రోజులు భోజనాల కార్యక్రమాలు కూడా ఫుల్ 100% సక్సెస్గా జరుగుతాయమ్మా. మేమందరం కలిసి టీం వర్క్గా, పిల్లలు చాలా కష్టపడతారు. ఇక్కడ ఉన్న టీము చిట్టి అండ్ టీం బ్రహ్మాండమైన టీం ఉంది ఇక్కడ. మేము వాళ్ళతోని మేము సంతృప్తి పడుతున్నాం ప్రతి సంవత్సరం. ఎవ్రీ ఇయర్ మేము స్టార్టింగ్ మాది చిన్నప్పటి నుండి ఇంత చిన్నదే మేడం. నిమజ్జనం అప్పుడు కూడా మా దగ్గర డబ్బు లేనప్పుడు కూడా మేము ఇది ట్రాలీ ఉంటుంది మేడం, దాంట్లో కూడా తీసుకొని వెళ్ళాం మేడం. తర్వాత మేము కష్టపడి అందరితో మంచిగా ఫ్రెండ్షిప్ అయ్యి ఈ కాలనీ వాసులు అందరు సపోర్ట్తో చిన్నగా కొంచెం పెద్దగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం మేము లడ్డు వేలపాట మేము ఎప్పుడయ్యాము ఆ లడ్డును అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం భక్తులకు. ఇంకొకటి ఈసారి మాత్రం చాలా పెద్ద లడ్డు తెచ్చినాము, 50 కిలోల లడ్డు. సో మీ పేరు? శివ. మీ కాలనీ పేరు సార్? ఇది బాపూజీ నగర్. బాపూజీ నగర్. ఓకే. ఎన్ని సంవత్సరాలుగా విగ్రహాలు పెడుతున్నారు సార్? మేము దాదాపుగా ఇప్పుడు ఇది 14వ సంవత్సరం గణపతి నవరాత్రిలో జరుపుకోవడము. అండ్ ఇది 25 ఎత్తు అడుగులున్న విగ్రహం. ఇది టోటల్గా మట్టితో చేసింది. సో చాలా సంతోషం సార్. సో 9 రోజులు ఎలా జరుపుకుంటారు సార్ మీరు? 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజతో సంతోషంగా జరుపుకుంటాం. ఒక్కొక్క రోజు అంటే ఇప్పుడు ఫ్రైడే రోజు కుంకుమ పూజ ఉంటుంది, సాటర్డే రోజు గణపతి హోమం ఉంటుంది, గరిక పూజ ఉంటుంది. అలా 9 రోజులు 9 పూజలు ఉంటాయి. చాలా సంతోషం సార్. ఎంతమంది ఉంటారు సార్ మీరు టీంలో? ఒక 30 to 40 మెంబర్స్ వరకు మాది కమిటీ ఉంది, ఆ కమిటీలో ఉంటారు. చాలా సంతోషం అండి. మనమైతే బాబుస్నగర్ ఏరియాలో అయితే ఉన్నాం. సో చూస్తున్నారు కదా, 25 ఫీట్స్ విగ్రహం అయితే పెట్టడం జరుగుతుంది. ఇది 3rd ఐడీలట. సో ఫ్రమ్ 25 ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నారు. చాలా సంతోషం సార్. అందరూ కలిసి అయితే 9 రోజులు ఐకమత్యంగా అయితే ఉండి సో మన వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తారు. చాలా సంతోషం సార్. ఈ పేరు? హమారా హిందుస్థాన్ కమిటీ సార్. ఓకే. మన వరంగల్ ఎల్లం బజార్ ఏరియాలో అయితే 40 ఫీట్స్ విగ్రహం అయితే పెట్టారు కదా. సో మీకు కూడా అలాంటి ఆలోచన ఉందా సార్ ఫ్యూచర్లో, నెక్స్ట్ ఇయర్ వరకు? దాదాపుగా 14 సంవత్సరాల నుంచి ఇలా పెద్దగానే ప్లాన్ చేస్తూనే వచ్చాము. నాకు తెలిసి ఎల్లం బజార్లో లాస్ట్ ఇయర్ మాత్రమే పెట్టారు. త్రూ అవుట్ వరంగల్లో అయితే ఈ గణేష్ మట్టి విగ్రహం లాస్ట్ ఇయర్ వరకు అయితే మాదే ఉండే. హైట్ విషయంలో అంటే ఎత్తులో అది అంటే పోటీ కొద్ది కాదు, మాకు నచ్చినట్టు మేము చేసుకుంటున్నాం. అంటే ఆ విగ్రహానికి ఎలా అయితే సెట్ అవుతుంది. ప్రతి సంవత్సరం వినాయకుడు అయితే చాలా సంతోషంగా మన దగ్గరికి వస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా జరగాలి 9 రోజులు నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క పూజ చెందాలి దేవునికి. సో మన వినాయకుడు అయితే మనకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.